ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి టూర్ విజయవంతంగా ముగిసింది. అయితే దీంట్లో మహేశ్వర్ రెడ్డి అన్న కొన్ని ప్రధానమైన అంశాల మీద ప్రస్తావన చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశంలో ఎంపీతో పాటు మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే నిర్మల్ కూడా పలు అంశాలపై ప్రస్తావన చేసిన పరిస్థితి. మనతో పాటు నిర్మల్ ఎమ్మెల్యే గారు మాట్లాడిద్దాం. అన్న ఏంటి ఎట్లుంది టూర్, బాగుందా లేదంటే ఏంటి పరిస్థితి? అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈరోజు సభ ద్వారా తీసుకెళ్ళడం జరిగింది. మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సమస్యలు పరిష్కారం చేయకుండా గత పాలకులు కూడా అశ్రద్ధ చేసినటువంటి సంగతి. మరి ఈ పాలకులు కూడా కనీసం దాన్ని పట్టించుకుంటారా, మరి వారి దృష్టికి తీసుకెళ్లాలి. కాబట్టి గతంలో నేను అనేకసార్లు ముఖ్యమంత్రి గారికి ఈ అంశం మీద చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా ప్రజల సమక్షంలో మరి వేదిక ద్వారా నేను వారికి చెప్పాను. మరి ఇక్కడ బేసికల్గా ఇక్కడ దాదాపు 300 చెరువులు ఉన్నాయి. నిర్మల్ పట్టణం కూడా దాదాపు 18 చెరువులు ఉన్నాయి. ఇట్స్ అ టౌన్ ఆఫ్ లేక్స్. మరి ఇన్ని జీవనదులు మరి జిల్లా చుట్టుగా ఉన్నాయి. మరి అనేకమైనటువంటి మరి సోర్సెస్ ఉండి కూడా ఇక్కడ ఈ ప్రాంతం అగ్రికల్చర్కి మరి గత పాలకులు అశ్రద్ధ చేయడం, నిర్లక్ష్యం చేయడం, మరి వీళ్ళు కూడా అదే మాదిరిగా మరి వెళ్తే బాగోదు. ఖచ్చితంగా మీరందరూ కూడా మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని, నిధులు విడుదల చేయాలని చెప్పి అడగడం జరిగింది. మరి వారు మరి సభ ద్వారా మరి ల్యాండ్ అక్విజిషన్కి పేమెంట్స్ ఇస్తామన్నారు, మోడర్నైజేషన్స్కి కూడా వాళ్ళు చేస్తామన్నారు. మరి తప్పకుండా నేను వాటిని పర్సూ చేసి మరి ప్రాంత అభివృద్ధి కోసం నేను పాటుపడతాను. మరి పట్టణ అభివృద్ధి అంశంలో కూడా దాదాపుగా 200 కోట్ల రూపాయలు గతంలో చేసినటువంటి మంజూరు కూడా మరి వీళ్ళు టీఎఫ్ఐడిసి ద్వారా వచ్చిన జీవోల్ని కూడా మరి వీళ్ళు ముందుకు తీసుకెళ్ళకపోవడం, ఫినాన్షియల్ శాంక్షన్స్ చేయకపోవడం, వాటన్నిటినీ కూడా మేము ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఖచ్చితంగా నిధులు విడుదల చేయాల్సిందిగా కోరడం జరిగింది. మరి అనేకమైనటువంటి ఇప్పుడు ఇక్కడ సరస్వతి యూనివర్సిటీ ఒకటి ఈ ప్రాంతంలో రావాలని చెప్పి మరి అడిగాము. వెంటనే వారు దానికి స్పందించి సరస్వతి యూనివర్సిటీ మంజూరు ఇచ్చారు, ఒక ఏటీసీని మంజూరు ఇచ్చారు. కానీ ఈ మంజూరు మాటలకు పరిమితం కాకుండా ఖచ్చితంగా ఇవన్నీ కూడా మంజూరయ్యే విధంగా మేము ఈ ప్రభుత్వంతో పోరాటం చేసినా సరే మరి మంజూరు తీసుకొస్తాం. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో సరస్వతి యూనివర్సిటీ కానీ, ఏటీసీ కానీ, మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇరిగేషన్ సంబంధించిన అంశాలు కూడా మరి అన్నీ కూడా మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారితో పర్సూ చేసి మరి మంజూరు తీసుకొచ్చి ప్రాంత అభివృద్ధి కోసం ఖచ్చితంగా పాటుపడతాం. ఎమ్మెల్యే గారు ఒక విషయం చెప్పండి. మీరు గతంలో ఈ మున్సిపాలిటీకి సంబంధించి టౌన్ ప్లాన్ అంశంలో పలు నిరసనలు చేశారు, నిరాహార దీక్ష చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంది? ఈ అంశంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు? ఇప్పుడే గతంలో కూడా ముఖ్యమంత్రి గారికి ఈ అంశాన్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా సభ ద్వారా ఈరోజు వారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాను. గతంలో ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని, జీవో 220 కూడా మరి రద్దు చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ఖచ్చితంగా మరి వారి దృష్టికి మేము తీసుకెళ్ళాం. మరి ఆ అంశంలో అవసరమైతే మేము మళ్ళొకసారి ఉద్యమిస్తాం, కానీ ఆ అంశంలో వెనుకపోయే సమస్య లేదని తెలియజేస్తాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ అంశంలో ఈరోజు సానుకూలత వచ్చింది. యాక్చువల్లీ ముందే రావాలి. బీజేఎల్పీ లీడర్గా ఇంత లేట్ అయింది. దీని మీద మీరు ఏం చెప్తారు? చూడండి, నేను గతంలో చాలాసార్లు వారికి అడగడం జరిగింది. మరి ఈరోజు కూడా సభ ద్వారా నేను మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలని చెప్పి అడిగాను. మరి ఇప్పుడు కూడా మరి ఇస్తామని చెప్తా ఉన్నారు, కానీ ఇప్పటివరకు దాన్ని మంజూరు చేయలేదు. మంజూరు ఇచ్చే వరకు మరి మేమైతే పోరాటం చేయక తప్పదు. మరి మేము వారి కేవలం రూలింగ్ పార్టీ ఉన్న వారికి కాకుండా అన్ని నియోజకవర్గ అభివృద్ధి, ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా అనేక అంశాల మీద వెనుకబడింది. మరి అలాంటి అనేకమైనటువంటి అక్కడ వ్యవసాయ రంగం కానివ్వండి, నీటిపారుదల శాఖ కానివ్వండి, విద్యారంగం కానివ్వండి, అనేక అంశంలో వెనుక తోయబడింది. ఖచ్చితంగా మేము ఆ అంశాలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం. అంతేకాకుండా నిరంతరం మేము ఈ అంశాల మీద పోరాటం చేస్తూనే ఉంటాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం మేమందరం శాయశక్తుల్లో కష్టపడి మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము మరి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మరి మంజూరు వచ్చే వరకు పోరాటం చేస్తాం. చివరికి ఒక విషయం చెప్పండి అన్న. సభలో మాట్లాడుతూ బీజేపీ నాయకులు, శాసనసభ్యులు, బీజేఎల్పీ నాయకుడు మాకు సహకరించాలి, మా అభివృద్ధికి సహకరించాలి, మాతో పాటు కలిసి ఢిల్లీకి రావాలి అంటే మీరు పోవట్లేదా, సహకరించట్లేదా, ఏంటి అసలు పరిస్థితి? ఏం చెప్తారు ఒక బీజేపీ లీడర్ ఈ అంశం? ముఖ్యమంత్రి గారు చెప్పారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఎప్పుడు వెళ్ళినా అపాయింట్మెంట్ ఇచ్చి అన్ని రకాలుగా అభివృద్ధి కోసం సహకారాలు అందిస్తున్నారని వారే చెప్పారు. మరి అనేకమైనటువంటి మరి నిధులు ఇచ్చారని వారే చెప్పారు. మరి అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, రైల్వే విషయంలో కానీ మరి సహకరిస్తున్నారని మరి వారే చెప్పారు. కాబట్టి మరి దాంట్లోనే ఆన్సర్ ఉన్నది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి విషయంలో ఎప్పుడైనా కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధంగానే ఉన్నది, సిద్ధంగానే ఉంటుంది. చివరిగా ఏం చెప్తారమ్మా ఈ కాంగ్రెస్ పాలన అంశంలో, 6 గ్యారెంటీల అంశంలో బీజేపీ లీడర్గా మీరు ఏం చెప్తారు? 6 గ్యారెంటీలు, 420 హామీలు ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ఇది పరిస్థితి.
6 గ్యారంటీలు 325 హామీలు వెంటనే నెరవేర్చాలి, నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని చెప్తారు. అయితే నిర్మల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పలు అంశాలు ముఖ్యమంత్రి సమక్షంలోనే మహేశ్వర్ రెడ్డి గారు తను హింట్ చేస్తూ మాట్లాడిన పరిస్థితి. ముఖ్యమంత్రి దాన్ని స్వీకరించి వెంటనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హాస్టల్తో పాటు రెసిడెన్షియల్ స్కూల్తో పాటు పలు అంశాల్లో కూడా వెంటనే అభివృద్ధి పదంలో నడిపే విధంగా చూస్తాం. ఈ ప్రాంతాల్లో పాలిటెక్నిక్ మోడరైజేషన్ సంబంధించినతో పాటు కొంత ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తాం. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ చాలా కాలంగా చర్చ జరిగింది. దానిపై కూడా ముఖ్యమంత్రి ఈరోజు మాట్లాడుతూ అది బాసర్లో చేద్దాం, దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. వెంటనే దానిపై దృష్టి పెట్టాలని చెబుతూనే పలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి చానాక కొరాటతో పాటు ఇటు సదర్మాట్ బ్యారేజ్తో పాటు అటు ప్రాణహిత చేవెళ్ళ బిఆర్ అంబేద్కర్ సృజల స్రవంతి గురించి కూడా ప్రధానంగా ప్రస్తావించిన పరిస్థితి. దీంతో పాటు ప్రాణహిత చేవెళ్ళ సృజల స్రవంతి ద్వారా గ్రావిటీ వాటర్ తోటి నేరుగా సుందిళ్ళ బ్యారేజ్కి వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఈసారి బడ్జెట్లో దీనికి సంబంధించిన అంశంలో మేము ముందుండి పనిచేస్తామని చెప్పిన పరిస్థితి. దీంతోపాటు మరో ప్రధాన అంశం కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించిన పరిస్థితి. గతంలో 10 సంవత్సరాల పాటు పాలకులు నిర్లక్ష్యాన్ని వహించారు, అందుకనే ఈ విధంగా మారడానికి కారణమైంది. ఇరిగేషన్ అంశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.